వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పాటు కార్మిక వర్గం అశేష త్యాగాలతో పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాల స్థానాల్లో కార్మిక హక్కుల కాలు రాస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా మార్చివేసింది. అది నేటి నుంచి కూడా నోటిఫై చేస్తూ అమల్లోకి తీసుకురావడం అత్యంత దుర్మార్గమైంది. ఇప్పటికే యాజమాన్యాలు కార్మికులకు అమలు చేయకుండా తీవ్ర శ్రమదోపిడీకి గురి చేస్తూ ఉంటే కార్మిక వర్గాన్ని ఆధునిక బానిసలుగా మార్చే రకంగా ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కుల కాలు రాస్తూ లేబర్ కోడ్ నోటిఫై చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే తన దుర్మార్గ వైఖరిని వీడాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో లేబర్ కోడ్ రద్దు అయ్యేవారు కూడా పెద్ద ఎత్తున భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తామని చెప్పి కార్మిక వర్గం ఉద్యోగులు పెద్ద ఎత్తున పోరాట సిద్ధం కావాలని చెప్పి ఉద్యమాలు నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తున్నాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం ఉరికంబాలతో సహా ప్రాణ త్యాగాలతో సాధించినటువంటి 44 కార్మిక చట్టాలని 2019లో 1 కోడ్, 2020లో 3 కోడ్లు పార్లమెంట్లో ఆమోదమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా దేశవ్యాప్తంగా లేబర్ కోడ్స్ అమలు చేయడానికి ప్రభుత్వం సాహసం చేయలేదు. నిన్న కేంద్ర ప్రభుత్వం నవంబర్ 21వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు కూడా అమలు చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడానికి వ్యతిరేకంగా ఈరోజు అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ కార్మిక సంఘాలతో ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలకు ఇప్పుడే కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈరోజు మోడీ ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. నువ్వు పుట్టక ముందే బ్రిటిష్ వాడితో పోట్లాడి సాధించుకున్న 8 గంటల పనిదినంతో సహా కార్మికులకి ఇండస్ట్రీ డిస్ప్యూట్ యాక్ట్ కానీ అలాగే ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్తో సహా మొత్తం కార్మిక చట్టాలను మార్చేసి కార్పొరేట్లకు అనుకూలంగా కార్మికులకు బానిసలుగా మార్చేస్తే ఈ దేశంలో ఉండే కార్మిక వర్గం ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. అందుకని ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం ఉద్యోగులు, కార్మికులందరూ కూడా వీధుల్లోకి వచ్చి మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. నవంబర్ 26వ తేదీన కూడా దేశవ్యాప్తంగా అన్ని పని ప్రదేశాల్లో, జిల్లా కేంద్రాల్లో మొత్తం కార్మికులు పోరాటాలు చేస్తున్నారు. కార్మికులు చేస్తున్న పోరాటాలకి సంయుక్త కిసాన్ మోర్చా కూడా మద్దతుగా మొత్తం అన్ని ఉద్యోగ, కార్మిక, దర్శకులందరూ కూడా ఐక్యంగా పోరాటాలు సిద్ధపడుతున్నారు. ఈరోజు దుర్మార్గం ఏంటంటే కార్మికులకు సంబంధించి గ్రాట్యుటీతో సహా పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్ ఇటువంటి కార్మిక చట్టాలు యాజమాన్యాలు అమలు చేయకపోయినా సరే ఎటువంటి కేసులు కూడా పెట్టకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో యాజమాన్యాల దోపిడీకి రాజకీయంగా ముద్ర వేశారు. వీళ్ళ ఆలోచన విధానం కార్మికులను బానిసలుగా మార్చేస్తే ఈరోజు కార్మిక వర్గం ఏకరు కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. ఇప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం కార్మికుల వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు నోటిఫికేషన్ రద్దు చేయడంతో పాటు 4 లేబర్ కోడ్లకు రద్దు చేయాలి. అలా కాని పక్షంలో అన్ని ఉద్యోగ, కార్మిక సంఘాలతో కలుపుకొని ఐక్య పోరాటాలు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.